హాయ్ అండి, నమస్తే. ఈరోజు మా గార్డెన్లో దొరికిన గోంగూరతోటి మా అమ్మగారు చేసే విధానంతో పచ్చడి ఎలా చేయాలో నేను మీకు షేర్ చేస్తాను. శనగ నూనె చాలా బాగుంటుంది. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు వీటిని సిమ్లో పెట్టి వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. తర్వాత లాస్ట్లో ఎండుమిరపకాయలు వేయాలన్నమాట. ఎండుమిరపకాయలు మరీ నల్లగా కాకూడదు. తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేయాలి. అదే నూనె కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఈ మిక్స్ చేస్తాం కదా, ఈ పొడి నేను పక్కన తీసి పెట్టాను. ఒకవేళ తక్కువైంది అనిపిస్తే తర్వాత కలుపుకోవచ్చు. లాస్ట్లో అయినా ఉప్పు చూసి వేసుకోండి. నేనైతే తక్కువ వేస్తాను. ఎండుమిరపకాయలు మాత్రమే వేసి చేసేవారు, నాకు ఇదే నచ్చేది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.